నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. స్త్రీలలో ఎక్కువ మందికి ఆత్మన్యూనత ఉంటుంది. నేను ఈ పని చేయలేను, ఆ పని చేయలేను అంటారు. 10 మందిలోకి వెళ్లి మాట్లాడాలి అంటే భయం. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అంటే బిడియం. ఇల్లు దాటి బయటకు వెళ్లాలంటే సిగ్గు. తల్లిదండ్రులతో, భర్తతో తన అభిప్రాయాలను, అభిరుచులను ఖచ్చితంగా చెప్పాలంటే వెనుకడుగు. ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలు మనకు తరచూ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి మహిళలు కొన్ని విషయాలు తెలుసుకుంటే ధైర్యంగా అడుగు ముందుకు వేయొచ్చని అంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. సఖులు దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ వారి అభివృద్ధికి సూచనలు, సలహాలు అందిస్తూ ఐక్యరాజ్య సమితి నుండి యూత్ అసెంబ్లీకి ఆహ్వానాన్ని కూడా అందుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న హర్షిత గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నానండి. సో హర్షిత్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీకి ఆహ్వానం అందిందని తెలిసింది. ఎలా అనిపిస్తోందండి? చాలా హ్యాపీగా ఉందండి. మన కంట్రీ నుంచి రిప్రజెంటేటివ్గా యూత్ అసెంబ్లీ కండక్టెడ్ బై ఐక్యరాజ్య సమితికి రిప్రజెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్ 93 కంట్రీస్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ డెలిగేట్స్ వచ్చారు. సో మన కంట్రీ నుంచి స్పెషల్గా నన్ను ఇన్వైట్ చేశారు మాట్లాడడానికి అంటే ఐ ఫీల్ ఇట్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్. సో హర్షిత్ గారు, అసలు సర్వీస్ చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలి, 10 మందికి హెల్ప్ఫుల్గా ఉండే ఏమైనా పనులు చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే చిన్నప్పటి నుంచి సోషల్ ఓరియంటెడ్ అనేది మా మమ్మీని చూసి, పేరెంట్స్ని చూసి నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్. మా ఇంట్లో ఎలా అంటే పాకెట్ మనీ అనేది ఇచ్చేవాళ్ళు కాదు. మీ అండ్ మై బ్రదర్ సండేస్ కానీ, సాటర్డేస్ కానీ, వీకెండ్స్ వచ్చినప్పుడు ఒక కంప్లీట్ హౌస్ క్లీన్ చేయాలి, కబోర్డ్స్ క్లీన్ చేయాలి. ఓన్లీ దెన్ మై మామ్ యూస్ టు గివ్ 100 rupees. దట్ ఈస్ హౌ వీ గాట్ అ పాకెట్ మనీ. వావ్. సో అప్పటి నుంచి వచ్చిన మనీ కూడా ఐ యూస్ టు అగైన్ గివ్ ఇట్ టు ద సొసైటీ. ఐ యూస్ టు బి యూనిసెఫ్ అంబాసిడర్గా వర్క్ చేశాను. చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ మా ఫ్రెండ్స్ నుంచి. నాకు ఇప్పుడు నేను ఏదైనా కాంపిటీషన్లో విన్ అయినా కూడా, సపోజ్ ఐ వన్ 5,000 అనుకోండి, half of the money I used to contribute. Even 7th class I got Pratibha award from Chandrababu Naidu. Award scholarship kuda half of the amount I have contributed to a lady who is actually undergoing cataract surgery. సో తనకి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్స్లో కాంట్రిబ్యూట్ చేశాను. తను ఓల్డ్ లేడీ, తనకి ఆపరేషన్ చేయించాను. సో అలా చేయడం అలవాటు అయిపోయింది. సో అలా కెప్ట్ కాంట్రిబ్యూటింగ్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ బిగ్గర్. సో యుఎన్ఓ పంపిన చిన్న మొక్క పెద్ద చెట్టు అయినట్టుగా మీలో కూడా సేవ చేయాలనే దృక్పథం బాగా పెరిగి ఈరోజు వాళ్ళు కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా సంతోషం అండి. సో ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? నేను ఎంబీఏలో ఉన్నప్పుడు ఐ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ ద స్టూడెంట్స్ ఆఫ్ కొలంబియా యూనివర్సిటీ, యుఎస్ఏ వాళ్ళతో. ఎన్జిఓస్ వాటికి వెళ్ళి ఐ హ్యావ్ యాక్చువల్లీ డూన్ సోషల్ ఆంటర్ప్రీనర్షిప్ పైన వర్క్ చేశాను. దాని విధంగా ఐ హ్యావ్ గాన్ త్రూ అన్ ఆర్గనైజేషన్ కాల్ సాఫా. సాఫా ఏంటంటే అర్బన్ స్లమ్ ఏరియాస్, మైనారిటీ ముస్లిం ఉమెన్ వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఒక దాంతో దే వర్ వర్కింగ్ అనమాట. ఓకే. సో నేనేం చేశాను అంటే అక్కడ మీరు కమ్యూనిటీ, సొసైటీ వాళ్ళలో వెళ్తే మైనారిటీ ముస్లిం ఉమెన్, అందులో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద గర్ల్ చిల్డ్రన్, they're all first generation learners. అంటే ఇప్పుడు ఆ చైల్డ్ చదివితే షీల్ బీ ద ఫస్ట్ గర్ల్ ఇన్ హర్ ఎంటైర్ జనరేషన్ టు యాక్చువల్లీ స్టడీ. నాట్ హర్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్, ఎవ్రీబడీ ఈజ్ ఇల్లిటరేట్. సో వీ గాట్ అన్ ఐడియా అనమాట, లైక్ హౌ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి గర్ల్ చిల్డ్రన్ని చదివించడం ఎలా అని. సో నేను ఏది చేసినా కూడా ఇనీషియల్గా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని ఒక క్వశ్చనర్ లాంటిది ప్రిపేర్ చేసి ముందుగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాను. సో ద మెజారిటీ ఆఫ్ ద రీజన్స్ మాకు మాట్లాడినప్పుడు సొసైటీలో ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు యాక్చువల్లీ మింగిల్ ఇన్ సొసైటీ. నువ్వు వాళ్ళలో కలిసిపోవాలి. దే హ్యావ్ టు లైక్ యూ ఓన్లీ దెన్ దే విల్ ఓపెన్ అప్ టు స్పీక్. అవునా? ఇప్పుడు అర్బన్ ఏరియాస్ ఏం టచ్ చేయకుండా రూరల్ మిడిల్ క్లాస్లో హౌ ఎగ్జాక్ట్లీ దే ఆర్ లివింగ్, ఏంటి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దాట్ అనేది చాలా ఐ హ్యావ్ గాట్ అండ్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ దాట్. సో అలా వెళ్తూ
వాట్ ఆర్ ది కాజెస్, దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది మేమందరం బ్రెయిన్ స్టార్మ్ చేసి డిబేట్స్ చేసి లీడర్స్ కూడా చాలామంది డిఫరెంట్ సోషల్ ఆర్గనైజేషన్ లీడర్స్ కూడా మాతో పార్టిసిపేట్ చేశారు డిబేట్స్లో. సో అలా నాకు ఆపర్చునిటీ వచ్చింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఐ మెట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తాను కూడా మాట్లాడడానికి లైక్ ఇది సో ఇలా ఉంది మిడిల్ క్లాస్ మిడిల్ ఇన్కమ్ వాళ్ళు అని. లైక్ ఇట్స్ డివైడెడ్, లైక్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని మనం డివైడ్ చేసుకుంటాం. టైర్ 1 పీపుల్ ఆర్ రిచ్ పీపుల్, టైర్ 3 ఆర్ పువర్ పీపుల్. బట్ టైర్ 2 and 3 దట్ బిగ్ హ్యూజ్ గ్యాప్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఆల్మోస్ట్ 800 million వాళ్ళు ఉన్నారు మన దాంట్లో. అందులో 400 million ఆర్ యూత్. సో ఆ యూత్ని మనం ట్యాప్ చేయాలి, వాళ్ళని సోషల్ ఆంటర్ప్రీనర్స్గా చేయాలి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఎంఎన్సీస్ వాటికే కాకుండా దాంతో పాటు మనం ఇలా సాటర్డేస్ సండేస్ కానీ మనకి తోచినంత మనం చేయొచ్చు సొసైటీకి అని చెప్పి అలా చాలా చేసాము. సో హర్షిత్ గారు, మీరు చేసిన సేవా కార్యక్రమాలకి ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లభించింది? చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. లైక్ ఇప్పుడు ఈ యుఎన్ యూత్ అసెంబ్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత మా కాలేజ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు అందరు ఇన్వైట్ చేసి మోటివేషన్ చేయాలి, వీ విల్ ఫెసిలిటేట్ యూ, ఇప్పుడు ఉన్న ఫ్యూచర్ స్టూడెంట్స్కి మీరు స్పీచ్ ఇవ్వాలి అని చెప్పి చాలా దే ఆర్ ఆస్కింగ్ మీ టు కమ్. ఇంకా మా అపార్ట్మెంట్లో, మా రిలేటివ్స్లో చాలా, అంటే మా ఫ్రెండ్స్లో దేవర్ ఇంతకుముందు కంగ్రాట్స్ మీద కంగ్రాట్స్ యాక్చువల్లీ వస్తున్నాయి. లైక్ ఇంతకుముందు దే డింట్ నో, అంటే చేస్తాను అని తెలుసు కానీ ఇంత ఎఫర్ట్లో చేస్తాను అని చెప్పేసి దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. యూఆర్ ప్రౌడ్ ఆఫ్, యూఆర్ మేకింగ్ అస్ ప్రౌడ్ హర్షిత, వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ యు ఆర్ మై ఫ్రెండ్ అని చెప్పి దే ఆర్ టెల్లింగ్. సో బేసికలీ ఈ సోషల్ థింగ్ అనేది అందరిలో ఉండాలి. నా ఫ్రెండ్స్కి కూడా వెన్ దే ఆర్ కంగ్రాచులేటింగ్ మీ ఐఎమ్ టెలింగ్ ద సేమ్ థింగ్. కంగ్రాట్స్ కాదు, లైక్ యూ ఆల్సో ఇన్వాల్వ్, నేను ఏదన్నా ఉంటే మీకు చెప్తాను, స్మాల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో విల్ బీ వెరీ హ్యాపీ, పీపుల్ విల్ బీ రియల్లీ హ్యాపీ అని చెప్పేసి ఐఎమ్ ఆల్సో ఎంకరేజింగ్ దెమ్ టు గెట్ ఇన్ టు సోషల్ యాక్టివిటీస్ అండ్ ఆల్, బికాస్ ఐ ఫీల్ ఇట్ ఈస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్ నవడేస్. యూత్ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద సోషల్ వర్క్. సో హర్షిత్ గారు, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి, సొసైటీకి మరిన్ని సేవా కార్యక్రమాలు మీ ద్వారా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. Thank you so much for giving me the opportunity to come to your program and speaking to the audience. ఇది వాటి స్ఫూర్తి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ ప్రపంచంలో ప్రతి మహిళ కూడా విజేతే. ఎందుకంటే చాలా కంపెనీలను, సంస్థలను నడిపించడం కంటే కుటుంబాన్ని విజయవంతంగా నడిపించడం పెద్ద పని. భర్త సంపాదన తక్కువగా ఉన్నా, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా ఎలాంటి లోపం లేకుండా ఇంటిని చక్కగా నిర్వహించాలి అంటే గొప్ప నాయకత్వ లక్షణాలు కావాలి. అవి ప్రతి స్త్రీలోనూ ఉంటాయి. వాస్తవానికి ప్రతి మహిళ ఉద్యోగినే. అయితే అందరికీ జీతాలు ఉండవు. కాబట్టి ఏ స్త్రీ తనను తాను తక్కువగా అంచనా వేసుకోవద్దని అంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చిత్రకళ కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మనతో ఉన్నారు జూబ్లీ హిల్స్లో ఉన్న సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ డైరెక్టర్ శ్రీమతి శివకోని గారితో. చిత్రకళకు సంబంధించి ఆవిడ మనకి ఏ నేర్పించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శివకుమారి గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. సో ఈరోజు మా సకల కోసం చిత్రకళకు సంబంధించి ఏ నేర్పించబోతున్నారు? నమస్కారం సకలు. మన పెయింటింగ్లో భాగంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ఎట్లా చేసుకోవాలి అనేది మనం చేస్తూ ఉన్నాం కదండి. అందులో ఇప్పుడు ఈసారి కొంచెం మన సకులకి డిఫరెంట్గా మోస్ట్లీ మనం ఇంట్లో చూస్తూ ఉంటాం ఫ్లవర్ వాజెస్ కానీ అట్లాంటివి, అంటే డెకరేటివ్గా మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. ఎక్కువ ఇష్టం కూడా ఆడవాళ్ళకి పువ్వులు అంటే కావాలి. వాటిల్లో మనం అంటే ఆల్రెడీ ఇంత ముందాక ఏంటంటే పిక్చర్స్ చేసుకుని మనం బ్యాక్గ్రౌండ్స్ చేసుకుంటూ వచ్చాం కదండి. అట్లా కాకపోకుండా బ్యాక్గ్రౌండ్ మనం ఆల్రెడీ వేసేసి దానిపైనుంచి మనం ఒక వాజ్ లాంటిది కానీ ఫ్లవర్స్ లాంటిది కానీ చేస్తే ఎట్లా ఉంటుందో ట్రై చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ బ్లాక్ వేసుకొని దానిపైన పెయింటింగ్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నారండి. సో ఫ్లవర్స్ అనమాట ఈరోజు మెయిన్ థీమ్. షూర్. సో ఇప్పుడు ముందు ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్ ఒక బ్లాక్ కలర్ వేసానండి. సో బ్యాక్గ్రౌండ్ మీద మనం జస్ట్ సింపుల్గా ఒక వాజ్ ఉన్నట్టు, ఒక ఫ్లవర్ ఉన్నట్టు మనం జస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకొని దాంతో మనం డైరెక్ట్గా ఇంకా పెయింట్ చేసేసుకోవచ్చు.
సో బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మనం చూపించాలనుకున్న సబ్జెక్ట్ వరకు హైలైట్ చేసి ఫ్లవర్ని బ్రైట్గా, నెక్స్ట్ మనకు అంటే పాట్ కూడా మరీ అంత ఎక్కువ బ్రైట్గా చూపించుకోవచ్చు, లేదంటే కనుక కొంచెం డల్గా ఎఫెక్ట్ ఉన్నట్టు చూసుకుంటే చాలా అనమాట. ఆ విధంగా ట్రై చేద్దాం ఈరోజు. సో మనం ఇప్పుడు ఈ ఫ్లవర్స్కి వచ్చేసేటప్పటికి మనం ఎల్లో షేడ్స్, ఆరెంజ్, కొంచెం రెడ్ అది తీసుకుందామండి. సో నెక్స్ట్ కావాలనుకున్నప్పుడు మనం కొంచెం గ్రీన్స్ అవి కూడా యూజ్ చేయొచ్చు లీవ్స్కి. వాటికి పాట్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే మరీ అంత బ్రైట్గా కాకుండా మొత్తం ఫిల్ చేసుకోకుండా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూ జస్ట్ ఓన్లీ ఎలా హైలైట్ చేసుకోవాలో ముందు చేద్దాము, తర్వాత ఫ్లవర్ చేద్దామండి. సో ఫస్ట్ అవుట్లైన్ వేసుకొని బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో ఇది స్టార్ట్ చేయాలి. ఎప్పటికుండా మనం మామూలుగా చేస్తూ ఉంటుంది ర్యాండమ్గా మనకి ఆటోమేటిక్గా అది కనిపిస్తుంది. అంటే కలర్ కాంబినేషన్స్లో లైట్ అండ్ డార్క్ షేడ్స్ చూపించుకుంటూ మనం చూపిస్తే ఆటోమేటిక్గా ఆ నేచర్ ఇట్ సెల్ఫ్ బ్యూటీ ఉంటుంది. సో అది మనం ఎలా చేసినా కూడా మనకి ఆ బ్యూటీ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్లవర్స్ కానీ, ల్యాండ్స్కేప్స్ కానీ, లేదంటే ఏదైనా తీసుకోండి. సో మనం చేసేదాన్ని కలర్ కాంబినేషన్స్ని బట్టి కూడా ఇంకొంచెం బాగా హైలైట్ అయి కనిపిస్తుంది. శివకుమార్ గారు, ఇట్స్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఇది కొత్తగా అనమాట, ఫ్లవర్స్ అండ్ సింపుల్ ఫ్లవర్. ఆ స్ట్రోక్స్తోనే మనం ఇంత చక్కగా ఎలివేట్ చేసుకోవచ్చు అని చాలా బాగా నేర్పించారంటే ఇట్స్ వెరీ ఈజీ. తప్పకుండా మేము కూడా ట్రై చేస్తాము. ఇంత చక్కటి బ్యాక్గ్రౌండ్ మీద సింపుల్ వాల్స్ అండ్ ఫ్లవర్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని మాకు తెలియదు. సో డెఫినెట్లీ విల్ ట్రై. శివకుమారి గారు బ్యాక్గ్రౌండ్తో ఇంత చక్కటి ఫ్లవర్స్ ఈజీగా వేసుకునేటట్టు మాకు సకలకు చూపించారు. ధన్యవాదాలండి. నమస్కారం. ఇది నాటి చిత్రకళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు పెంచిన తీరును బట్టి కొంతమంది మహిళల్లో ఆత్మన్యూనత ఉంటుంది. అయితే అలాంటి ఆత్మన్యూనత నుంచి బయటపడడం పెద్ద కష్టమేమీ కాదు. బయటపడకపోతేనే కష్టం. ప్రతి మహిళ ముందుగా తనను తాను నమ్మాలి, తనను తాను విశ్వసించాలి. తన బలం, బలహీనత ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. నాకు తెలివితేటలు లేవు, నేను ఏ పని చేయలేను అనే ఆలోచనలకు స్వస్తి పలకాలి. నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. సరే, ఈ కార్యక్రమం చూస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో ఒక చక్కటి గ్రీనరీని చూపిస్తాను అంటున్నారు రచన గారు. మరి అదేంటో ఎలా తయారు చేస్తారో చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి రచన గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఓకే, బాగున్నాము. మీరు? నేను ఫైన్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో టీచర్స్కి ట్రైన్ చేస్తాను. ఓ నైస్. సో ఎక్కడి నుండి వచ్చారు? నేను సికింద్రాబాద్ నుండి వచ్చాను. ఓకేనండి. సో మా సకులందరికీ ఈరోజు ఒక తోరణం లాంటిది, ఒక గార్డెన్ చూపిస్తాను అన్నారు, గ్రీనరీ. ఎస్. సో ఇది తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చెప్తారా? స్క్రాప్ పేపర్స్, సీజర్, గ్లూ, పెన్సిల్. ఓకే, ఈ మాత్రం ఉంటే సరిపోతుందా అండి? ఎస్. ఓకేనండి. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఇలాంటి గ్రీన్ కలర్ స్క్రాప్ పేపర్తో నేను గ్రాస్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. జస్ట్ ఇట్లా మౌంటైన్స్ లాగా ఇలా గ్రాస్ ఎలా ఉంటుంది, న్యాచురల్ గ్రాస్ అలా తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి పెన్సిల్తోనే. ఇలా. ఓకే. ఓకే, నేను దీన్ని కట్ చేస్తాను ఇప్పుడు. ఫోల్డ్ చేస్తే ఏంటంటే ఎట్ ఏ టైం మనకి 2 పీసెస్ లాగా వచ్చేస్తుంది, ఎక్కువ వర్క్ టైం వేస్ట్ అవ్వకుండా. మనకి ఎట్లా అంటే స్కూల్స్లో నోటీస్ బోర్డు ఉంటుంది కదా, నోటీస్ బోర్డ్కి డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ దట్టు మనకి ఇంట్లో విండోస్ కానీ ఏదైనా బర్త్డే టైమ్స్లో అన్ని ఓన్లీ బ్యాక్ సైడే ఉంటుంది. మనం డెకరేట్ చేసుకోవడానికి బ్యాక్ సైడే కాకుండా గెస్ట్లు వస్తుంటారు, రిలేటివ్స్ అందరూ వస్తుంటారు. కొంచెం హాల్ మొత్తం డిజైన్గా కనిపించాలి అంటే ఇలాంటి గ్రీనరీ అలా చేసినప్పుడు విండోస్ పైన కానీ కింద కానీ అక్కడక్కడ వాల్స్ మీద కూడా విత్ ఫ్లవర్స్, గ్రీనరీ, గ్రాస్తోని అలా డెకరేట్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది, న్యాచురల్ లుక్. సో ఇది మనం ఒక గ్రాసరీ లాగా చేశారు కదండి. ఒక గడ్డి ఊరికి అలా గడ్డిని అలా ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారు? దీన్ని ఫ్లవర్ చేస్తాను ఇప్పుడు. ఫ్లవర్ కటింగ్స్ చూపిస్తాను. ఇలా వచ్చేసి ఒక చిన్న స్క్వేర్ పీస్ ని తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను స్క్వేర్ పీస్ తీసుకున్నాను. జస్ట్ క్రాస్ ఫోల్డ్, ట్రయాంగిల్ షేప్లో. ఫస్ట్ ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్, దెన్ థర్డ్ ఫోల్డ్. ఈ ఫోల్డింగ్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటే కేర్ఫుల్గా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, మన లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నా, ఇక్కడ కింద ఎడ్జ్లో పట్టుకున్నాక ఇక్కడ మనం మినార్ షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే ఓవెల్ షేప్లో, రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. పెట్టల్లాగా. ఎస్, ఫ్లవర్కి న్యాచురల్ లుక్ ఎలా ఉంటుంది అలా. జస్ట్
సో ఇది ఒక మోడల్, ఎస్, ఇలా కంప్లీట్ గా తయారు చేసింది ఏదైనా ఉందా? ఆల్రెడీ నేను చేసి తీసుకొచ్చాను, అది చూపిస్తాను మీకు. ఇక్కడ Okay. మన ఫ్లవర్స్ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు, అండ్ Okay. బటర్ఫ్లైస్, బర్డ్స్, న్యాచురల్ లుక్ ఉండేటట్టు. వాల్ కి మన ఇంట్లో ఎట్లా అంటే వాల్ ఉంటుంది వైట్ కలర్ పెయింట్ తోని, సో అలాంటి దాని మీద గ్రీనరీ అండ్ ఫ్లవర్స్ గుడ్ లుకింగ్ ఉంటుంది. అక్కడ బాగా చాలా బాగా కనిపిస్తుంది. నేను చూపిస్తాను. ఓకే, చూపించండి. ఫైనల్ గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాల్ మీద చూడడానికి కూడా గుడ్ లుకింగ్ బాగా ఉంటుంది. ఓకే, సో బటర్ఫ్లైస్, ఫ్లవర్స్ లో కూడా కలర్స్ ని తీసుకున్నారు. మామూలుగా గడ్డి పూలు అంటారు కదండి, ఇంగ్లీష్ లో డెఫడల్స్ అంటారు కదా. ఎస్, సో అలా గడ్డి పూల లాంటి ఫ్లవర్స్ తోటి ఎంత అందమైన గ్రీనరీని తయారు చేశారు. అండ్ బటర్ఫ్లైస్ బయటికి ఎగిరిపోవడం నాకు ఇష్టం లేదండి, ఫ్లవర్స్ దగ్గరే బటర్ఫ్లైస్ ఉండాలి. అండ్ బర్డ్స్ అలాంటివి కూడా అన్ని పేపర్ కటింగ్ చేసి వాల్ మీద పేస్ట్ చేసుకోవచ్చు. గ్రీనరీని చూపించారు అండ్ మంచి ఒక ఐటమ్ ని తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. చూసారు కదా రచన గారు ప్రిపేర్ చేసిన గ్రీనరీని, నిజంగా ముద్దుగా ఉంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేకాదు మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే ఈ నెంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నెంబర్ 04023556540. ఈ నెంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. సో ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవితంలో ప్రతి చోట మహిళలకు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఉండాలి. చేస్తున్న పనిలో అపజయాలు వస్తే అవి అందరికీ సహజంగా వచ్చేవే అయ్యుంటాయని భావించాలి. సమస్య మూలాల గురించి ఆలోచించాలి గాని దిగులు పడుతూ కూర్చోకూడదు. ముఖ్యంగా అనుమానంతో నేను చేయగలనా లేదా అనే భయాన్ని మనసులోకి రానివ్వకూడదు. ఓటమి ఎదురైనా ఫీనిక్స్ పక్షిలా ప్రయత్నాన్ని మానుకోకూడదు. ఆటుపోటుల చిక్కుల్లోంచి బయటపడే ప్రయత్నం చేయాలి అంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.